స్టైఫండ్ పెంపు కోరుతూ ఏపీ జూడా పిలుపు మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యులు అత్యవసర సేవలు మినహా పలు వైద్య సేవలను బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. గత 8 నెలలుగా తమ డిమాండ్లపై ప్రభుత్వానికి పలుమార్లు ప్రాతినిధ్యాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని జూనియర్ వైద్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతోనే దశలవారీ ఆందోళనలో భాగంగా ఫేజ్ 3 సమ్మెను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుతున్న స్టే ఫండ్ పై 30% పెంపు చేయాలని జూనియర్ వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం 3% పెంపు మాత్రమే ప్రతిపాదించిందని, అది తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇప్పటికే అమల్లో ఉన్న జీవో ప్రకారం ప్రతి 2 ఏళ్లకొకసారి స్టే ఫండ్ లో 15% పెంపు రావాల్సి ఉన్నప్పటికీ ఆ పెంపు అమల్లోకి వచ్చి 6 నెలలు గడిచినా తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల సీనియర్ రెసిడెంట్ సురేష్ మాట్లాడుతూ, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి గత 8 నెలలుగా సమస్యను తీసుకువెళ్తున్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని, ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు సమ్మెలో పాల్గొంటామని, అనంతరం ప్రభుత్వంతో జరిగే చర్చల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జూనియర్ వైద్యులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. స్టేఫన్ పెంపు డిమాండ్పై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని జూనియర్ వైద్యులు కోరారు. Respect the care. Shows you care. Respect the care. Shows you care. Respect the care. Shows you care. Jindabad, jindabad. Jindabad, jindabad. పీడియాట్రిక్స్ పీజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. మేము ఈరోజు ఏపీ కూడా తరఫున ఇక్కడంతా స్ట్రైక్ చేయడానికి, జూనియర్ డాక్టర్ స్ట్రైక్ చేయడానికి గల కారణం, మా హక్కు అయిన స్టైఫండ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్న జియో ప్రకారం మాకు 15% స్టైఫండ్ ఇంప్రూవ్మెంట్ హైక్ రావాలండి ఎవ్రీ 2 ఇయర్స్కి. అది రాకుండా ఇప్పటికీ 6 మంత్స్ అయిపోతుంది. మేము ఈ స్ట్రైక్ చేయకముందు ఒక 8 మంత్స్ ముందు నుంచి వీ హ్యావ్ బీన్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద అథారిటీస్. పార్ట్ ఆఫ్ ఏపీ కూడా మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్ అందరం ఈరోజు ఆగస్టు 17వ తారీఖున సోమవారం ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని బాయ్కాట్ చేసి ర్యాలీ స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే దీనికి ముందుగా మేము 14 రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి గవర్నమెంట్కి. ఇదేమి ఫస్ట్ కాదు, మేము డైరెక్ట్గా రోడ్ మీదకి వచ్చామంటే దానికి కారణం ముందుగా ప్రీవియస్ 8 మంత్స్ నుంచి మేము చేసినది ఫ్రూట్ఫుల్గా ఉండకపోవడం వల్ల మేము అనేది ఈ రోజున ఈ ర్యాలీకి వచ్చామండి. ఇవాళ ఏంటంటే పరిస్థితులు అత్యవసర సేవలు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, గైనిక్, ఐసీయూ ఇవన్నీ బాయ్కాట్ చేసి వచ్చామండి. ఇది కూడా ఎందుకంటే దీని ముందు నుంచి మేము చేసింది వర్క్ అది యాక్సెప్ట్ అవ్వలేదు కాబట్టి. మా డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏంటంటే స్టైఫండ్ అండి. స్టైఫండ్ అనేది ప్రజెంట్ మాకు వచ్చే దాని మీద 30% హైక్ అని మేము అడుగుతున్నామండి. కానీ ప్రభుత్వం అనేది మాకు 3% మాత్రమే పెంచుతామన్నది. ఆ 3% వరకు మాకు మేము ఒప్పుకునే కారణం వల్ల మేము ఇవాళ ఫేజ్ 3 స్ట్రైక్ అనేది ప్రారంభించామండి. ఈ ఫేజ్ 3కి ఇప్పుడు ఈ మధ్యలో ఈ టైంలో గవర్నమెంట్ డిఎంఈతో మనకి మీటింగ్స్ ఏమైనా జరుగుతుండగా మనకి ఏమైనా కరెక్ట్ అయిన ఒక ఫైనల్గా వచ్చిన ఒపీనియన్ వస్తే దాన్ని బట్టి మేము స్ట్రైక్ అనేది ఫాలో అప్ చేయడం, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేది ఉంటుంది.